నమస్కారము. ఈరోజు ప్రెస్ ముందరకు వచ్చేదానికి విషయం మీకు 3 నెలలు ఇంకా ఏం డెవలప్మెంట్స్ ఉంది ఈ పలమనేరు నియోజకవర్గంలో అని మీకు అందరికీ ప్రెస్ మిత్రులకు అందరికీ తెలిసిన విషయమే. గత 5 సంవత్సరాలకు ముందర బ్రీఫ్ చేస్తాను. నేను 17/1/2019లో శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ అనేది కేశవల్ నాయుడు ఓనరు, మోహన్ బాబు అని కొడుకు, విమలమ్మ వాళ్ళ భార్య, వాళ్ళతో నుంచి 1,15,00,000 రూపాయలకి 18 ఎకరాల జమీను, చిన్న క్రషర్ ఉన్నింది, 75 HP ఎల్టీ కనెక్షన్ ఉన్నింది కరెంటు. అది కొనుక్కున్నా, ల్యాండ్ క్రషర్ అంతా కొనుక్కొని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. చూడండి, రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ రిజిస్టర్ ఫిలిం రిజిస్టర్స్లో వాళ్ళ షేర్ మొత్తం 98% నాకు షేర్ ట్రాన్స్ఫర్ చేసి, దానిపైన చిన్న క్రషర్ ఉన్నింది, దాన్ని మళ్ళీ నేను 10 acres జమీను పలమనేరు వాళ్ళతో కొనుక్కొని ముందుండే జమీను పెద్దగా ఇండస్ట్రీస్ వేయాలా, చంద్రబాబు నాయుడు పైన ఉండే నమ్మకంతో అభివృద్ధి అవుతుంది అని ఆయన అభివృద్ధి దీంట్లో అమరన్న అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే వాళ్ళ ప్రోత్సాహంతో ఈ ఇండస్ట్రీ పెట్టి జనాలకు కొని ఉద్యోగం ఇవ్వాలనేసి నేను సుమారు ₹1,00,00,000 ఆడ ఇన్వెస్ట్ చేసిన. ఆ చిన్న ఫ్యాక్టరీని హెచ్టీ కనెక్షన్ చేసేదానికి హెచ్టీ అగ్రిమెంట్ హోల్డర్ నేను. హెచ్టీ డిపార్ట్మెంట్కి డబ్బులు కట్టే బిల్స్ ఉన్నాయి. నా అకౌంట్ నుంచి సిటీ సాయి ట్రేడర్స్ నుంచి హెచ్టీ కనెక్షన్కి లక్షలు కట్టిన, నా పైన అగ్రిమెంట్ ఇచ్చారు, హెచ్టీ కనెక్షన్ తీసుకున్నా. సుమారు 8 నెలలు అయింది ఫ్యాక్టరీ. ఆ చిన్న మిషన్ పెట్టుకొని పెద్ద మిషన్గా, పెద్ద ఇండస్ట్రీగా నేను డెవలప్ చేసిన. డెవలప్ చేస్తేనే ఆ క్వారీ అనేది మోహన్ బాబు లీజ్దారుడు, 1.7 hectares లీజ్దారుడు ఉన్నింది. అది మొత్తం నాకు ట్రాన్స్ఫర్ చేసేదానికి లీజ్ డాక్యుమెంట్స్ అంతా నేను ఆఫీస్కి ఎత్తుకోకపోతే దీనిపైన షౌకాస్ నోటీస్ ఇష్యూ చేసినాము. 33 lakhs దీనిపైన పెనాల్టీ ఉంది అని చెప్తే, ఆ రోజు సాయిరామ్ సింగ్ ఏడీ గారు ఉన్నారు మైన్స్ డిపార్ట్మెంట్లో, నేను పోయి అప్రోచ్ అయ్యాను. సార్, కొత్త ఇటాచీస్ తెచ్చాను, పెద్ద ఇండస్ట్రీ చేశాను, మీరు ఫస్ట్ చెప్పలేదు, ఇప్పుడు పర్మిషన్ అడిగితే వీళ్ళు చెప్తున్నారంటే షౌకాస్ నోటీస్ ఇచ్చి ఈ డబ్బులు కడితేనే పర్మిషన్ వస్తుంది, నువ్వు రన్ చేయగలవు ఫ్యాక్టరీ అంటే, నేను దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అంతా అన్ని ఆఫీసర్లకి, డీడీ ఆఫీసులకి అంతా పోయి నేను 19 lakhs అమౌంట్ కట్టినా నా అకౌంట్ నుంచి కట్టి ఆ క్వారీని రీకాన్స్టిట్యూషన్ చేసి దాన్ని ఒక లైన్ తెచ్చి ఎండిఎల్ లైసెన్స్ అనేది ఎవరికి లేదు మన చిత్తూరు జిల్లాలో. నాకు ఎండిఎల్ లైసెన్స్ 30 yearsకి ఎండిఎల్ లైసెన్స్ ఉంది. ఇప్పుడు ఏదైతే క్రషర్ ఉందో ఆ క్రషర్కి జనార్దన్ నాయుడు పేరులో ఎండిఎల్ లైసెన్స్ 30 yearsకి ఉంది. ఆ 30 years ఇది పెట్టుకొని ఈ పొద్దుటకు కూడా ఆ 30 years ఇది నా పైన ఉంది. అది ఇస్తాను, ఆ డాక్యుమెంట్ ఇస్తాను పెట్టి. ఆ ఫ్యాక్టరీ నాకు ట్రాన్స్ఫర్ అయ్యిండే జిఎస్టీ, శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ జిఎస్టీ. ఇదండి ఎండిఎల్ లైసెన్స్, మైనింగ్ డీలర్ లైసెన్స్, ఇష్యూడ్ బై డిడి చిత్తూరు, ఇష్యూడ్ ఆన్ 31/11/19 to 31/29 దాకా ఉంది నాకు లైసెన్స్. ఆ క్రషర్ బిల్స్ ఉన్నాయి నా తవ. క్రషర్ ఏదైతే ఇన్స్టాల్ చేసినామో ఈ పొద్దు క్రషర్ ఉందో దాని మొత్తము జనరేటర్ తావు నుంచి, మిషనరీస్ తావు నుంచి జనార్దన్ నాయుడు పేరులో సిటీ సాయి ట్రేడర్స్ పైన, నా ఫరం పైన, శాంతిపురం ఫరం పైన ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉంది. నేను 8 months 3,000 bags సిమెంట్ వేసి కన్స్ట్రక్షన్ చేసి ఆ లోకల్లో మీరు ఎవరు అడిగినా చెప్తారు. ఇదంతా అయిన తర్వాత నేను పర్మిషన్ తీసుకొని, ఇదండి హెచ్టీ అగ్రిమెంట్. ఇది ఈ హెచ్టీ అగ్రిమెంట్ ఏమైంది కూడా చెప్తాను. ఇవన్నీ వచ్చినాక క్లియర్ కట్గా డాక్యుమెంటేషన్ అయిన తర్వాత నేను స్టార్ట్ చేసిన. ఆ మైనింగ్ డీలర్, ఆ మైనింగ్ 1.7 hectares ట్రాన్స్ఫర్ అయ్యాకి టైం అయింది అని చెప్పారు. టోటల్ డాక్యుమెంట్ ఇచ్చిన, ఆ టోటల్ డాక్యుమెంట్ ఇచ్చిండే ఎవిడెన్స్ నాకు ఉంది. ఆ లోపల దురదృష్టం చేతుతావా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది 2019లో. వాళ్ళు వస్తేనే నవంబర్లో ఇదే ఏడీని, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ జువాలజీని, సాయిరామ్ సింగ్ నా క్వారీ పంపించి ఆపారు. నేను అడిగినా, సార్ ఏం సార్ మీరు ఆపుతారంటే, ఆయన కళ్ళల్లో నీళ్ళు వద్దాడు. ఇప్పుడు కూడా మీరు ఫోన్ చేసి అడగచ్చు, హెడ్ ఆఫీస్లో ఉన్నాడు ఆయన, నా విషయంలో ఆయన సస్పెండ్ చేశారు, నాకు సపోర్ట్ చేశారని. ఆయన ప్రతిమాలన్నాడు, సార్ ఇన్ని లక్షలు కట్టినాడు, ఎవరు కట్టలేదు, పద్ధతి కాదంటే 1 month సతాయిస్తే ఆయన కళ్ళల్లో నీళ్ళు పంపించి మైన్స్ మినిస్టర్ టౌన్ నుంచి ఆయనకి బెదిరించి ఇచ్చేసి ఆయన వచ్చి అన్ఆథరైజ్గా స్టాప్ చేసి ఒక వీఆర్ అపాయింట్ చేశాడు. మీరు పోయి పెద్దలతో చెప్పిస్తే మాత్రమే మీరు క్రషర్ నడపల్లా, గవర్నమెంట్ మాది, మీరు వచ్చేసి టీడీపీ, నువ్వు కమ్మ అనేసి నాకు ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టి నిలిపేశారు ఫ్యాక్టరీని. నేను కోట్ల కోసం అప్పు చేసిన. గవర్నమెంట్ వెహికల్స్ అంతా భారత్ బెంజ్ వచ్చేసి డైమ్లర్ ఫైనాన్స్లో
మిషనరీస్ అంతా వచ్చేసి సుందరం ఫైనాన్స్లో, ఆ సుందరం ఫైనాన్స్ మేనేజర్ కూడా ఇబ్బందులు పోయడానికి మీ నోట్ తెస్తాను. ఇవన్నీ తీసుకొని సార్ ఇన్ని కోట్లు పోసినాను సార్, మినిస్టర్ దాకా పోయినా 2 times. ఈ వెంకటేగౌడ ఆనాటి ఎమ్మెల్యే వాని తాకి 10 సర్తీలపై కాళ్ళు పట్టుకున్నా, మీకు ఏం కావాలి చెప్పండి, కోట్లు పెట్టినాను, నేను బతికి తిరుగు వచ్చినాను అంటే వాళ్ళు వదలలే. లాస్ట్కి ఎవడో బాలాజీ నాయుడు ఒక బ్రోకరు వచ్చి అడ్డుపడి ఫ్యాక్టరీ వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఏదో నెలకు అంత డబ్బు వస్తుందంటే కక్కురోతి పొడి ఇట్లా దాన్ని తెలియకుండా కక్కురోతి పొడి వాళ్ళకి ఇంక విధి లేకుండా బెదిరించలేసి నేను ఫ్యాక్టరీ వదిలిన పాపానికి కోవిడ్ టైంలో ఇదే ఏడి నాకు ఫోన్ చేసి కోవిడ్ టైంలో రూల్స్ని అధిగమించి క్వారీ నడుస్తూ ఉంది, లోడ్లు పడిపోయిందయ్యా నువ్వు జైలుకి పోతావు అంటే కోవిడ్ టైంలో నేను వచ్చి డేట్ కూడా ఇస్తాను, 2 వీలర్లో వచ్చి 9 o'clock దాకా పర్మిషన్ ఉంది, 2 వీలర్లో వచ్చి నేను ఆపేసి రిక్వెస్ట్ చేసి పోతే బైరెడ్డిపల్లి స్టేషన్లో ఆచార్య అనే సర్కిల్ ఇన్స్పెక్టరు, గోపి అనే ఒక ఎస్ఐ, 40 మంది పోలీసు వాళ్ళు, డిఎస్పీ ఆ రోజు నన్ను నడి రోడ్లో అరెస్ట్ చేసి ఫోన్ లాక్కొని పోయి నాకు నానా హింసలు పెట్టి వైట్ పేపర్లో సంతకాలు చేశారు. ఎక్కడైనా రాజ్యాంగంలో వైట్ పేపర్లో సంతకం చేసుకునేది ఎవరైనా చూసినారా? నేను అడిగిన ఎడ్యుకేటెడ్గా, సార్ నేను దీంట్లో చేయను, నేను ఎందుకు చేయాలి అంటే నన్ను రిటర్న్ చేసిరి. ఆయన అయితే సర్కిల్ ఇన్స్పెక్టర్ పీడీ యాక్ట్ కింద తోసి లోపల తోస్తే బొక్కలేపు తోస్తే నువ్వు బయట రావో, గవర్నమెంట్ వాళ్ళది చెప్పినట్టు వినాల్సిందే, ఇంకొక సర్తి నువ్వు క్రషర్ తగ్గపోతే అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ పెడతాను, నన్ను భయభ్రాంతాలకు గురి చేసి మా పిల్లలు గుర్తొచ్చారు కాబట్టి నేను ఆ రోజు వెనక్కి తిరిగిన. ఆ రోజు అయినాక నన్ను దాన్ని ఎత్తుకొని వలరామయ్య సార్కి అపోజిషన్ లీడరు చంద్రబాబు నాయుడు సార్ తప్పపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు సార్ గారు ఈ లీగల్గా పోసినేని వెంకటేశ్వర్లు లీగల్ అడ్వకేట్ని పిలిచి డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్ చూసి కరెక్ట్గా ఉందని ఆ రోజు ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సార్ ఆ రోజు లెటర్ రాయడం కూడా జరిగింది. ఆ పొద్దు చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉండారో ఆయన లెటర్ రాశారు, చూడండి గవర్నమెంట్ ఇంత దిగజారిపోతా ఉంది, ఇంత నష్టాలు జరిగిందాయి, ఆయన తొందర అయింది, దానిపైన యాక్షన్ తీసుకోండి అని చంద్రబాబు నాయుడు సారు లెటర్ రాశారు చీఫ్ సెక్రటరీకి. ఆ పొద్దు కూడా స్పందించిన గవర్నమెంట్, ఆ పొద్దు పోలీస్ స్పందించలేదు, ఇన్నంతా అక్రమాలు అయింది. మళ్ళా ఈ ఎమ్మెల్యే ఏం చేశాడంటే నేను పోయి గలాట్ చేసిన దానికి ఒక 37 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడు, బాడీకి చెక్. ఈ రోజుకి 9 కోట్లు రావాల వెహికల్స్ది, నాకు వెహికల్స్ బాడీగా ఈ 37 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడు. ఇది చెల్లలేదు, అకౌంట్లో డబ్బులు లేదు, 40 చెక్ అనేసి ఇది నేను చెక్ బౌన్స్ కింద 138 నెగోజియబుల్ యాక్ట్ కింద నేను కేజీఎఫ్ కోర్టులో ఈడేయలేదని మీరు ప్రశ్న చేయొచ్చును. ఈడేది కారణం ఏమంటే ఈ గవర్నమెంట్ సరిలేదు, ఈడేసిన మనకు న్యాయం దొరికేదు, కోర్టులో వీడు భయపడి ఉండలేదు, పోలీస్ వన్ సైడ్ ఉందనేసి ఆ రోజు నేను వీటి నుంచి నేను ఆధార్ కార్డు అంతా పారిపోయి కేజీఎఫ్కి కర్ణాటకకు పోయే కారణమో ఈ వెంకటేగౌడ, ఆంధ్ర విడిచే కారణమో ఈ వెంకటేగౌడ, ఈ పొద్దు ఈ స్థితికి వచ్చే కారణమో ఈ వెంకటేగౌడ, ఈ పొద్దు ఇన్ని అరాజకాలు ఇన్ని సెద్దేశాకి ఈ వెంకటేగౌడ కారణము. ఈయన ఏం చేశాడంటే ఈ చెక్ ఇచ్చాడు, ఈ చెక్ ఎత్తుకొని బ్యాంకుకి పోతే డబ్బులు లేవు, ఫోన్ చేస్తే ఆ ఫోన్ వాయిస్ వినిపడుస్తాను, నాయుడు ఈ పొద్దు ఇస్తా రేపు ఇస్తా అని చెక్ బౌన్స్ అయింది, టైం అయిపోతుంది చెక్ బౌన్స్ కేసు. ఈ రోజు ఆయన బెయిల్ పైన ఉన్నాడు, ఈ కేసులో కన్విక్షన్ అయింది. ఇది అయిన తర్వాత ఇవన్నీ అయిన తర్వాత నేను రిట్ పిటిషన్ వేసిన, హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన. కరెంట్ నా పైన ఉంది, వీళ్ళు దౌర్జన్యంగా కరెంటు బిల్లు ఆపోజిట్ 50 లక్షలు అయిపోయినాయి కరెంటు బిల్లు. చూడండి కరెంటు బిల్ ఇదండి, నా పైన ఉండే కరెంట్ బిల్ శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ పైన ఉండే TPT T503 సర్వీస్ నంబరు. ఇది దీనికి రాయల్ లీగల్ ఓనర్ నేను. మళ్ళీ ఏం చేశారంటే దీన్ని చంద్రబాబు నాయుడు గారు 2-3 సర్తీలు ప్రెస్లో మాట్లాడితే వీళ్ళు ఇప్పుడుండే ఏడీ గారు తప్పండి చెప్తాడు నిజాలు, ఏడీ గారు తప్ప కెత్తి పెట్టారు ఆయన పైన. ఏడాదిగా ఫోన్ సర్వీస్ పెద్దరెడ్డితో నుంచి మినిస్టర్తో నుంచి ఫోన్ చేసి ఆయన బెదిరించి ఈ HT కనెక్షన్ హోల్డర్కి నాకు నోటీస్ ఇవ్వకుండా నా నాలెడ్జ్ లేకుండా దీన్ని వేరే ఆడయమ్మని తోడుకొని పోయి సైన్ చేసి దీన్ని అక్రమంగా వాళ్ళపైన చేసుకోండి, దీనిపైన చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలి, ఆఫీసర్ సస్పెండ్ కావాలి. నేను మొన్న గవర్నమెంట్ వచ్చిన తక్షణము నేను ఎన్నో సర్తీలు కోర్టు కూడా పోయినా, కోర్టులో ఇది మార్చింది కూడా ఎట్లా మార్చారంటే రిట్ పిటిషన్ ఉంది, హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసినాను దీనిపైన. అయిపోకుండా ఆనాటి చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా లెటర్ రాసిన, స్పందించకుండా రిట్ పిటిషన్ ఉన్నాయి కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ని బెదిరించి కరెంటు మార్చుకున్నారు. ఎవరిపైన? ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్ వెంకటేగా ఉంది, బెనామీ శరత్ కుమార్. ఈ రోజైతే ఏడో శరత్ కుమార్ చూపించిన మైన్స్ పేపర్ వాడు ఆ ఫ్రాడ్ పైన మార్చుకోండి. ఆ శరత్ కుమార్ పైన ఈ మైన్స్ ఈ మోహన్ బాబు నాకు మొత్తం అమ్మేసినాక మోహన్ బాబు హ్యాస్ నో రైట్స్ టు ఇంటర్ఫియర్ ఇన్ దిస్ డాక్యుమెంటేషన్. వాడిని ఫోర్జరీ సైన్ చేసుకొని మైనింగ్ ని అక్రమంగా మార్చరి.
ఆనాడు మార్చిండే డేట్ దాని ముందర దంక ₹1 రాయల్టీ కానీ చెస్ కానీ ఏమి కెట్టకుండా గవర్నమెంట్కి 1000 కోట్ల లాస్ చేయండి. అట్లా వ్యక్తి, ఘనమైన వ్యక్తి ఈ ఎక్స్ఎమ్మెల్యే, ఈనాటి ఎక్స్ఎమ్మెల్యే వెంకటేగౌడ, ఆనాటి ఎమ్మెల్యే వెంకటేగౌడ. ఈ రోజు వాళ్ళు వస్తారు, శవ రాజకీయాలు చేస్తారు. ఇన్సిడెంటల్ గా నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము దౌర్జన్యంగా మా సొత్తును లాక్కోలేదు, వాళ్ళే ఇడిచి పారిపోతా ఉంటారు. ఫ్యాక్టరీలో నా వెహికల్స్ అంతా అకౌంటింగ్ నాడు రాత్రి వెహికల్స్ అంతా నా పైన ఉన్న వెహికల్స్ దొంగిలించుకొని వెళ్ళిపోతే తెలిస్తే నేను పరిగెత్తి వస్తే మిషన్లు ఇప్పుతా ఉండరే. నేను ఆ రోజు ఇంక ఇడిస్తే మిషన్లు కూడా వెళ్ళిపోతుంది, నాశనం అయిపోతాననేసి నా ఫ్యాక్టరీని నేను కాపాడుకున్నా. తప్ప ఇది మీరు పత్రికా మిత్రులు చెప్పండి, నా సొత్తులో నేను ఉండేది తప్ప? ఒక నిమిషం. ఆ మైనింగ్ మోహన్ బాబు హ్యాస్ నో రైట్స్. నేను డాక్యుమెంటేషన్ మొత్తం వేసిన మైనింగ్ ఆఫీసర్తో నా ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ ఉంది, నాతో దానికి అక్నాలెడ్జ్మెంట్ ఉంది. వాళ్ళు ఈ గవర్నమెంట్ ఉంది అనేసి మైనింగ్ మినిస్టర్నే ఖుద్దుగా తోడుకొని వచ్చి వాళ్ళు బెదిరించి వాళ్ళని 2 years 1.5 year ముందర వాళ్ళు చెప్తారు మైనింగ్ ఉందని మార్చుకోండి. అది కూడా 23కి అయిపోయింది. ఈ 1.5 సంవత్సరం వాళ్ళు కొట్టిండేది దౌర్జన్యంగా, అక్రమంగా నాశనం చేసేసిన గవర్నమెంట్ ని, రెవెన్యూని అంతా దొంగలిచ్చిండే వాళ్ళు వెంకటేగౌడు. ఇప్పుడు నేను నా ప్రాపర్టీని కాపాడుకుంటూ నేను మొత్తము లీగల్ గా, నేను మొన్న సీఎం గారు వచ్చినప్పుడు నేను వినిపించుకున్నా. సార్ చూడండి, సీఎం గారికి ఇచ్చిన ఆ రోజు, సార్ ఇట్లుంది పరిస్థితి, ఇట్లుంది అంటే ఆయన దీనిపైన స్పెషల్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ వేస్తున్నాడు, కమిటీ వేసినాడు. ఎవరైతే ఈ మైనింగ్ ని ఏమారిచ్చినారో, ఎంతైతే రాయల్టీ ఏమారిచ్చినారో వీటికంతా ఒక కమిటీ వస్తుంది. ఆఫీసర్స్ కూడా, కన్సర్న్ ఆఫీసర్స్, మైనింగ్ కావచ్చు, కరెంట్ ఆఫీసర్స్ కావచ్చు, రెవెన్యూ ఆఫీసర్స్ ఎవరైతే ఈ పట్టాలు ఎత్తుకొని వచ్చారో వాళ్ళందరూ కూడా సస్పెండ్ అయ్యేది తథ్యం, ఇది సత్యం. ఇవన్నీ కూడా ఎవరు ఏమారిచేయగలదు. వాళ్ళతో ఉండేదంతా ఫేక్ డాక్యుమెంట్స్. దే హావ్ నో రైట్ టు ఎంటర్ ది మై ప్రాపర్టీ. నేను లీగల్ ఓనర్ని అనే దానికి నాతో అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఏం మీరు అడిగినా కూడా నేను ఆన్సర్ ఇచ్చే రెడీగా ఉన్నాను. ఈ 3 రోజులుగా జరిగింది మీకు తెలుసును. ఇప్పుడు నేను 2 నెలలకు ముందు నా క్రషర్కి వస్తేనే పోయే సిఐ గారితో కంప్లైంట్ ఇచ్చినాను. నా వెహికల్స్ ఇట్లా వాళ్ళు ఎత్తుకొని పోయినారు అంటే సిఐ గారు కంప్లైంట్ తీసుకొని డాక్యుమెంట్స్ అడిగిన డాక్యుమెంట్స్ అంతా ఇచ్చిన. సిఐ గారు దానిపైన యాక్షన్ తీసుకోలే. 15 దినాలు ఇచ్చుకొని పోయినా. మీరు పెద్దోళ్ళతో నుంచి చెప్పియాలా అని చెప్పినారు. ఇంక పెద్దోళ్ళు అంటే ఎవరు నాకు అర్థం కాలే. ఓహో సీఎంఏనేమో ఈ స్టేట్కి అంతా పెద్దోళ్ళు ఆయన చెప్తా ఉండేదని నేను నేరుగా సీఎం గారితో పోయినా. సీఎం గారితో లెటర్ ఇచ్చిన, సార్ ఇట్లా అయింది మైనింగ్, యాక్షన్ తీసుకోవడం లేదు చూడండి. ఇది దీనిపైన కూడా, ఈ మైనింగ్ పైన కూడా అంతా కూడా ఇచ్చిన సార్కి. దానిపైన అక్నాలెడ్జ్మెంట్స్ ఉన్నాయి. దానిపైన ఎంక్వైరీలు జరుగుతూ ఉంది. మళ్ళీ ఎస్పీ గారికి డైరెక్షన్స్ ఇచ్చి ఎస్పీ గారి తప్ప నేను పోతే ఎస్పీ గారు కేసు ఫైల్ చేయమన్నారు. సిఐ గారు అప్పుడు కూడా స్పందించలే. ఎవరో ఏఎస్ఐ గారు తవ కేసు కట్టించారు. ఆ కేసు చూడండి. ఇప్పుడు ఏదైతే శరత్ కుమార్ వచ్చిన 1.4 బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి. థెఫ్ట్ కేసు, వెహికల్స్, ఇది కాకుండా బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు. 5 మనుషులు ఉన్నారు. పోలీసు వాళ్ళ ముందు నేను పోలీసు సోదరులను అడిగేది ఒకటే, డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికైనా మారండి, గవర్నమెంట్ వచ్చింది, న్యాయం చేయండి. కేసు ఉంది, కేసు ఉండే వాళ్ళు మీ ముందునే ఫ్యాక్టరీ దాకా వచ్చి ఈ రోజు దౌర్జన్యం చేస్తే మా వాళ్ళు వీడు శరత్ కుమార్ వీళ్ళని పట్టుకోండి, మీరు కేసు ఉంది అంటే మీరు పట్టుకోలే. ఎంతవరకు న్యాయం? దీనిపైన గౌరవనీయులు ఎస్పీ గారు స్పందించాలి, యాక్షన్ తీసుకోవాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలి, నా ప్రాపర్టీ రికవరీ చేసి ఇవ్వాలి, నాకు న్యాయం చేయాలని నేను వినిపించుకుంటున్నాను సార్. శవ రాజకీయాలు చేస్తున్నారు. నేను ఫ్యాక్టరీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక నేను క్లీనింగ్ చేస్తున్నా. స్టాక్ ఉంది, స్టాక్ ఓనర్ నేను. వాళ్ళు కొట్టినా ఎవరు కొట్టినా నాకు మైనింగ్ డీలర్ లైసెన్స్ కాబట్టి నాకు క్రషింగ్, స్టోరింగ్, సెల్లింగ్ కి నాకు లైసెన్స్ ఉంది. ఇంకా 20 years కాబట్టి నా క్రషర్ కాబట్టి నేను దాన్ని సాక్రిఫైస్ చేస్తున్నా. నేను క్లీనింగ్ చేస్తున్నా. ఆ క్లీనింగ్ కి జేసీబీ అవసరం ఉండింది. సెల్వా అనే ఓనర్, జేసీబీ ఓనర్ కి నేను ఫోన్ చేసి చెప్పిన, చూడపాడు క్లీనింగ్ పని చేయి, ఆడ రోడ్ ఉంది పని చేయంటే ఆయన వచ్చినాడు. వాళ్ళ మనుషులు వచ్చి క్లీనింగ్ చేసినప్పుడు ఏమో ఒక ఇన్సిడెంట్ అయింటుంది. క్వారీ లోపల నడలే, క్వారీలో నేను పని చేయలే, జమీన్లో నడిచిండేది క్వారీ పక్కలో. దాన్ని పెద్ద భూతద్దాలు తసివేసి యాక్సిడెంట్ ని జనార్దన్ నాయుడు హత్య చేశాను ఒకరు, కంప్లైంట్ చేయను ఒకడు, ఎన్నెన్ని రకాలో మీకే తెలుసు. మీ ముందు సోదరులకి మేము శవ రాజకీయాలు చేసే సంస్కృతి మాకు లేదు. మా పెద్ద ఆయన మాకు ఆ సంస్కృతి నేర్పలేదు. మేము అట్లా వాళ్ళు కాదు. దానికే 3 రోజులు ఆగినా. ఈ రోజు కూడా వాళ్ళు ఆగడాలు వినలేకుండా నేను మీ ప్రెస్ ముందుకు వచ్చినా. లేకుంటే ఇంకా 4-5 రోజులు రాకూడదు అనుకున్నా. ఎవరైతే చచ్చిపోయారో నా తమ్ముడు కావచ్చు, మా స్నేహితులు కావచ్చు, వాళ్ళ ఆత్మ శాంతి కావాలా, మా వల్ల సహాయం చేస్తాము. ఆ ఓనర్ అయితే సెల్వం కూడా చాలా మంచివాడు. జేసీబీ, కొత్త జేసీబీ, ఇన్సూరెన్స్ ఉంది, క్లెయిమ్ అయింది. మా వాళ్ళ అయ్యేది కూడా మేము చేస్తాము. వీళ్ళు మాత్రం శవాలకు రాజకీయం చేసి
అట్లా వాళ్ళు మేము కాదు. అయితే సహాయం చేయాలి కానీ కష్టమంది అనేసి పెట్రోల్ పోసి ఇల్లు కాల్చే అట్లా వాళ్ళు సంస్కృతి ఈ వైకాపా గవర్నమెంట్, ఈ వైకాపా నాయకులది. ఇంకా బుద్ధి మారుకుంటే వీళ్ళకి బుద్ధి చెప్పే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఇంతవరకు ప్రశాంతంగా చెప్తున్నాం. రేపు ఏమైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళ వ్యక్తులు కావచ్చు, ఎక్స్ఎమ్మెల్యే కావచ్చు. సెకండ్, ఎవరైతే ఈ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయలేకపోతున్నారో ఈడుండే కొందరు అందరూ అని చెప్పండి, నేను పోలీసు వాళ్ళు, కొందరు పోలీసు వాళ్ళు మారకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. దీనికి అంత బాధ్యులు ఈడుండే పిఎస్ఐలో ఎవరు హౌస్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళే అని కూడా నేను వినిపించుకుంటున్నాను. ఉన్న నా ఆధార్ కార్డు ఉండే శాంతిపురము, డోర్ నెంబర్ 220 242 ఆపోజిట్ ఎంపీడీ ఆఫీసు. వీళ్ళు భయానికి తట్టుకోలేకుండా పరిగెత్తేసినాడు సార్ ఆంధ్ర నిడిచి. నేను ఆంధ్ర కర్ణాటక పోతున్నాయి, కర్ణాటకలో నాకు అడ్రస్ కావాలా, ఇదే నంబర్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నా. తప్పేం సార్ ఇది? తప్ప చెప్పండి. 2 నంబర్లు లేదు సార్, ఒకే నంబర్ ఉండేది. ఒకే నంబర్ పైన 2 అడ్రస్లు ఉన్నాయి. శాంతిపురంలో నాకు బిల్డింగ్ ఉంది, 25 acres జమీన్ హోల్డర్ నేను. కర్ణాటకలో నాకు జమీన్ ఉంది, నేను బిజినెస్ పర్సన్, నేను ఇక్కడ ఉంటాను అక్కడ ఉంటాను. దీంట్లో తప్పేం చెప్పండి సార్? నేను ఫ్రాడ్ చేయలేదే చెప్పండి. నేనేమన్నా తప్పు చేయంటే గవర్నమెంట్ ఈ పొద్దు కూడా నేను వినిపించుకుంటున్నా. నా వైపు నేనేమన్నా తప్పు చేయంటే కూడా నా పైన యాక్షన్ తీసుకోవచ్చు. నేను తల వంచి పోతాను. నాకు వైకాపా మా సంస్కృతి లేదు, మాకు సంస్కృతి ఉంది. నేను రెడీగా ఉన్నాను. నేను తప్పు చేయంటే నేను ఈ పొద్దు కూడా బాధ్యుడినే. వాళ్ళు పోయి సభగా ఆర్డీఓ తక్కువ కంప్లైంట్ చేసి అంతవరకు బాగానే ఉంది, నేను ఒప్పుకుంటా. వీళ్ళు నా ఫ్యాక్టరీ దాకా వచ్చి విజువల్స్ ఉన్నాయి. 2 days బిఫోర్ వాళ్ళు ఎవరో మనోజ్ కుమార్ ఎవరో 15 మంత్స్ వచ్చి గలాట్ చేసి, ఆ రోజు నేను డిఎస్పీకి ఫోన్ చేసిన, నా ఫోన్లో రికార్డు ఉంది. సార్ ఇట్లా ఎవరో దౌర్జన్యంగా ఫ్యాక్టరీ మీద వచ్చి గలాట్ చేస్తున్నారు సార్, ప్రొటెక్షన్ ఇవ్వండి అని. సరే వాళ్ళు పంపించలేదు, నేనే సర్ది చెప్పి మా వాళ్ళకంతా సర్ది చెప్పి మా వాళ్ళంతా పోయి ఇబ్బందులు కాకుండా పంపించారు. ఈ రోజు బాలాజీ నాయుడు 3 రోజులుగా పనికి మాలినాడు, కచ్చికెట్టుకొని డబ్బులు తీసుకొని కకృతి పడి నాతో 3 లక్షల రూపాయలు తీసి తినిండి అట్లా కూడా ఈ బాలాజీ నాయుడు ఆ బ్రోకరు ఈ రోజు నా పైన వచ్చి సవాల్ చేస్తున్నాడు. దీనికి నాకు చాలా నొప్పిగా ఉంది. వీళ్ళు నన్ను హత్య చేయాలని వచ్చినారు సార్. ఈరోజు జనాలను తోడుకున్న బాలాజీ నాయుడు ఆయన మాట్లాడిన విజువల్స్ ఉన్నాయి. నా ఫ్యాక్టరీ దాకా వచ్చి నేను అగ్రిమెంట్ నేను ఓల్డర్ అయితే, నేను ఫ్యాక్టరీ ఓనర్ అయితే వాళ్ళకి ఏం సార్ పని? బాలాజీ నాయుడు అండ్ అదర్స్కి ఏం సార్ పని? నా ఫ్యాక్టరీతోకి ఏమైనా పని ఉంటే కన్సర్న్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రావచ్చని, కానీ జనాలను తోడుకొని నా ఫ్యాక్టరీ మీదకి వచ్చిన దౌర్జన్యము, నన్ను అక్రమంగా సింపుల్ అని వచ్చిన వాళ్ళు ఈ వ్యక్తులు నా జనాల పైన నా జనాలకంతా బెదిరించి తొందర చేశారు. ఆడ 2-3 కూడా గాయాలైనాయి. నేను దీనిపైన కంప్లైంట్ కూడా లాడ్జ్ చేస్తున్నా. పేర్లు నంబర్ 1 బాలాజీ, నంబర్ 2 మనోజ్ రెడ్డి, నంబర్ 2 పార్థ, నంబర్ 4 శ్రీనివాసులు, నంబర్ 5 శివ, ఎవరో శ్రీనివాసులు, టోటల్ 9 అండ్ అదర్స్ ఉన్నారు సార్. వాళ్ళు ఎందుకంటే నేను కొత్త కాబట్టి ఏరియాకి నాకు కరెక్ట్గా ఐడెంటిఫై లేకపోతున్నాను. 9 మంత్స్ వచ్చినది వాస్తవం. వాళ్ళంతా 20-30 మంత్స్ వచ్చినారు దౌర్జన్యంకి. మా వాళ్ళు నాకైతే ప్రాణభయం ఉంది సార్. వీళ్ళు ఇంకా ఈ ఎక్స్ఎమ్మెల్యే నుంచి నాకు హత్య చేయాలనుకున్నాడు. ఏమైనా కూడా నాకేమైనా నేను 100 కిలోమీటర్స్ నుంచి రావాల శాంతిపురంకి. నేను సిఏ గారికి కూడా ఫోన్ చేసినాను. నాకు ఫోన్ వస్తేనే సార్ ప్రొటెక్షన్ ఇవ్వండి సార్, మా వాళ్ళకి ఇట్లా తొందర అవుతా ఉందంటే దానిపైన మా లీడర్స్ పైన ఇంకా స్పందించి పంపించారు, తూతామంత్రంగా చేశారు. నాకు ఫ్యాక్టరీకి కానీ నాకు కానీ ప్రొటెక్షన్ వల్ల మా పని వాళ్ళు ఉంటారు. ఏమైనా కూడా జనాలకు కానీ నాకు కానీ ఏమైనా నంబర్ 1 వెంకటేగౌడ, నంబర్ 2 బాలాజీ నాయుడు అండ్ అదర్స్. నాకు ఏమైనా దీస్ 2 people అండ్ అదర్స్ ఆర్ టోటల్ రెస్పాన్సిబుల్. నాకు ఇన్ని కోట్లు లాస్ చేసింది కాకుండా, నా వెహికల్స్ ఎత్తుకొని పోయింది కాకుండా, ఇప్పుడు శవరాజకీయాలు చేసేందుకు కాకుండా నా పైన అత్యాయత్నం చేయాలనే ఎవరైతే దురుద్దేశం పెట్టుకున్నారో వాళ్ళ పైన సివియర్ యాక్షన్ తీసుకోవాలో పోలీస్ డిపార్ట్మెంట్. నేను మా ముఖ్యమంత్రిని కూడా వినిపించుకుంటున్నా, మా లోకల్ ఎమ్మెల్యేని కూడా వినిపించుకుంటున్నా. సార్ దయచేసి నాకు రక్షణ ఇవ్వండి. నన్ను అవుటర్ అంటాడు సార్. నేను అవుటర్ కాదు. అవుటర్ రాకుంటే ఆంధ్ర అభివృద్ధి కాదు. మన సీఎం గారే చెప్తున్నారు, పెట్టుబడి పెట్టే వాళ్ళంతా ఆంధ్రాకి రండి, నేనేం కానీ సౌలతులు ఇస్తానని. ఇంత దుర్మార్గము, ఇంత కక్ష ఇంత ఉంటే బయట వాళ్ళు ఎవరు వస్తారు సార్? దయచేసి నా వినుపమోగితే మా ముఖ్యమంత్రికి కానీ, మా లోకల్ ఎమ్మెల్యేకి కానీ, మా లీడర్స్కి అందరికీ కూడా నాలాంటి వాళ్ళు వస్తేనే డెవలప్ అవుతుంది సార్. వాళ్ళని పూర్తిగా శిక్షించి నాకు రక్షణ కల్పించి నా సొత్తులు నాకు ఇప్పియాలని నేను వేడుకుంటున్నాను సార్. ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ఫ్రీ వరల్డ్. ఆల్ డాక్యుమెంట్స్ విల్ బి క్లియర్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. I have got all things because even RDO officer, I have seen RDO officer also. Even I have given 2 months before to RDO officer, concerned mine department, concerned this also AD also, current AD. You have transferred my connection without my knowledge.
How it is possible? Who are the culprits? Please give me the total details. They will be punished. I have given. I am helpless because their government was there. All not only me. Total Andhra Pradesh 500 crore people were afraid of that government. What can I do? That's now I am asking my justice with our CM. I have got all documents. ఇప్పుడు శరత్ అతను భూ పంపిణీ వచ్చినప్పుడు మాత్రమే చట్టంలో మార్చే అధికారం ఉంటుంది. వాళ్ళు గవర్నమెంట్ జీవోనే లేకుండా ఓవర్లుక్ చేసి బెదిరించి ఆఫీసర్స్ ని 18 ఎకరాలు ఎక్స్ఎమ్మెల్యే ఆనాటి ఎమ్మెల్యే ఈనాటి ఎక్స్ఎమ్మెల్యే వాళ్ళ బామరుల పైన చేసుకున్నారు. పేదోళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళ కుటుంబం చేస్తూనే ఉన్నాడు. ఈ దౌర్జన్యం అవునా కాదా ప్రజానీకము ఈ పలమనేరు కాన్స్టిట్యూన్సీలో ఉండే జనాలు తీర్మానం చేయాల ఆయన మంచి చేసినాడా చెడు చేసినాడని. ఈ పొద్దు కూడా జనాలు బ్లైండ్ గా ఆయన ఎన్నికంటే వస్తారంటే ఇంకెంత దౌర్జన్యం చేసి ఎంత ఇది చేస్తేదా మీకు తెలుస్తుందా నాకు అర్థం కాలే. నేను పలమనేరు నియోజకవర్గం జనాలకు అందరికీ కూడా మా అందరికీ కూడా వేడుకుంటున్నా ఇట్లా వాళ్ళని శిక్షించాలా. నాకైనా అన్యాయం అందరికీ అవుతుంది. ప్లీజ్ అందరూ అర్థం చేసుకోండి, నా బాధ అర్థం చేసుకోండి. అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి నా తవ. మీడియాలో ఈ 5 సంవత్సరాలు ఒక 100 సర్తీలో వచ్చింటుంది, ఒక 20-30 సర్తీలో ఏబిఎన్ లో వచ్చింటుంది, ఈటీవీలో వచ్చింటుంది, మేజర్ నేషనల్ టీవీసీనే వచ్చింది, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది ఈ స్టోరీ. నేను ఇప్పుడు బాధపడతా ఉండేది కాదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళే పరిగెత్తి నా వెహికల్స్ తీసుకుపోయింది కాకుండా మిషనరీస్ కూడా తీసుకుపోయిస్తా ఉన్నారంటే నేను వచ్చి నా ప్రాపర్టీని రక్షణ చేసుకున్నా. సార్ నేను 1 నెలలో 2,500 లోడ్లు తోలేస్తే వాళ్ళు 5 సంవత్సరాల్లో ఎన్ని లక్షల లోడ్లు తోలేంటారు, దానికి రెవెన్యూ ఎంత అయింది ఇవంతా క్యాలిక్యులేషన్ ఉంది కదా సార్. నేను అందుకే కేఈబీకి నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అడిగినా. ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు కదా ఆయన, రెవెన్యూ కరెంటు బిల్లులు ఇవ్వండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కరెంటు బిల్లులు ఎన్ని లక్షల్లో ఉంటుందో దానికి 1:10 మీటర్ రీడింగ్ ఉంటుంది. అన్ని దొరికిపోతాయి సార్. మైనింగ్ ఆఫీస్లో కూడా నేను అడిగినా, సార్ ఆయన 5 సంవత్సరాలు గవర్నమెంట్ అడ్డం పెట్టుకొని తిన్నాడు కదా, మీకు రెవెన్యూ ఎంత కట్టినాడో ఎంత కొట్టిండాడో ఆయన కట్టిండే డబ్బుకి ఆడ పని చేసిన దానికి టాలీ అయిందా లేదా అని అడిగినాను. దానికే ఒక స్పెషల్ 5 మ్యాన్ కమిటీ మా సీఎం గారు ఆదేశాలపైకి దీనిపైన 5 మ్యాన్ కమిటీ వేస్తున్నారు. ఎవరెవరు ఆఫీసర్స్ అందరూ కూడా పనిష్మెంట్ అవుతుంది. నేను తప్పు చేసినా నాకు కూడా పనిష్మెంట్ అవుతుంది. నేను కూడా రెడీగా ఉన్నా. అట్లని వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆఫీసర్లకు కానీ మిస్టర్ వెంకయ్యగౌడ కానీ వెంకయ్యగౌడ బెనామీ షరత్తో ఎవరన్నా అది ఉంది అని వస్తారే అందరూ కూడా పనిష్మెంట్ ఈ దగ్గరలోనే ఉంటుంది. మీరు చూస్తారు సార్.